యాసంగి యాతన ఏటా అకాల వర్షాలు వడగళ్లతో పంటలకు అపార నష్టం పూర్తి స్థాయిలో అందని పరిహారంతో అన్నదాతల అగచాట్లు. ఒకసారి చూడండి, ఈ మధ్యలో ఏమైపోతుందనంటే ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు భజన చేసుకుంటా ఉన్నాడు. ఎవరి పేపర్ వానిదే. శనార్థి తెలంగాణ ఉంది, మల్లిగాంది మల్లిగాందే. ఇక పోతే వెలుగు దాని లెక్కనే మాట్లాడుకుంటూ పోతుందని చెప్తున్నారు. ఈ మధ్యలో వచ్చినటువంటి ఇది తెలంగాణ పేపర్ కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేసుకుంటూ పోతా ఉన్నది. ఈనాడు ఒక్కటే నెంబర్ 1గా రాసుకుంటూ వస్తుందని చెప్పారు కదా. ఈనాడు ఒక్కటే న్యూట్రల్గా నెంబర్ 1గా రాసుకుంటూ వస్తుందని చెప్పారు కాబట్టి ఇగో ఈడేం రాసిండు, పూర్తి స్థాయిలో అందని పరిహారంతో అన్నదాతల అగచాట్లు. అది ఎవరికి ఇప్పుడు ఎవరు ఇవ్వాలి పరిహారం? ఎన్నికల కమిషన్ ఆల్రెడీ ఇచ్చేసింది, మీరు పైసలు ఇచ్చేసేయండి, అకాల వర్షాలతోటి రైతులు ఇబ్బందులు పడ్డారు, ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఇచ్చేసేయండి అని చెప్పేసి చెప్పింది. మరి ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉన్నదా? ఇక్కడ చూడండి, ఒక ఇద్దరు దంపతులు కష్టమంతా వర్షార్పణం 2 ఎకరాలు, అది కూడా వాళ్ళకి సొంతది కాదు. సొంతది కాకుండా కేవలం వాళ్ళు దాన్ని కౌలుకి తీసుకొని చేసుకుంటా ఉన్నారు. ఇవాళ అది కూడా మొత్తం ఆరిపోయింది. అసలు ఇగో చూడండి, ఏరుకుంటా ఉన్నారు వాళ్ళిద్దరు. ఈడ చూడండి ఒకసారి, గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జయశంకర్ భూపాల్ జిల్లా మల్హార్ మండలం తాడిచెర్లలోని కొనుగోలు కేంద్రం తడిసినటువంటి ధాన్యం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఏం చెప్పిండనంటే, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వెళ్ళి మేము ఖచ్చితంగా ఏప్రిల్ చివరి డేట్ కల్లా అన్ని కొనేస్తాం, ఒక్క గింజ కూడా రైతుల దగ్గర ఉంచాం, కొన్న తర్వాత 48 గంటల్లోనే వాళ్ళకి అకౌంట్లలో పైసలు వేసేస్తామని చెప్తే ఇలా ఎంత అండి, డేట్ ఎంత? ఏప్రిల్ అయిపోయింది, మే 18కి వచ్చింది. ఈరోజు మే 18వ తారీఖు వచ్చినా కూడా రైతుల పరిస్థితి ఎట్లుంటే మరి ప్రభుత్వ పనితీరు ఎట్లున్నది? రైతులను పట్టించుకుంటున్నారా లేదా? రైతులు గోసపడతా ఉన్నారు. ప్రధానంగా ఆదుకోవాల్సింది రైతుల్నే, మొట్టమొదటిగా ఆదుకోవాల్సింది రైతుల్నే. వాళ్ళకి నష్టపరిహారం లేదు, రైతు బంధు లేదు, వాళ్ళకి నీళ్ళు చక్కగా ఇయ్యరు. అకాల వర్షాలు వచ్చి పంట నష్టపోయినా కూడా వాళ్ళకి పరిహారం ఇచ్చే దాంట్లో కూడా ఇబ్బందే, వాళ్ళ ధాన్యం కొనుగోలు చేసే దగ్గర ఇబ్బంది. ఇది ఇబ్బంది. 5 నెలల నుంచి వెళ్ళి గోసపడతా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు తెలుసా? కామెడీ. సార్ ఏం చెప్పిండంటే, ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రోజు నుంచి పని మొదలు పెడతాం, ఈ రోజు నుంచి వెళ్ళి పని మొదలు పెడతాం అంటే అయిపోయింది. 5 నెలలు ఏమైపోయింది? మరి 5 నెలలు ఏమైపోయింది? ఎవరిని పట్టించుకోకపోయినా రేవంత్ సర్కార్ని మేము అడుగుతా ఉన్నాం, దయచేసి రైతులను ఒక్కళ్ళన్నా పట్టించుకునేటటువంటి ప్రయత్నం చేసి, ఇగో ఈ కష్టాలు మొదటి పేపర్లో ఫస్ట్ పేపర్ అదే చూస్తా ఉన్నాం, ఏడ చూసినా గదే ముచ్చట. రైతులను ఆదుకోకపోతే మాత్రానికి కాంగ్రెస్ పార్టీ గద్దె దిగుడు ఖాయమనేది కూడా మనం హెచ్చరిస్తా ఉన్నాం.